ఈరోజు వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకోవడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారికి ఆరోగ్యం బాగుండాలని, మొట్టమొదటి మహిళా సీఎంగా కావాలి, ఆయమ్మ ఎంతో యాక్టివ్గా పనిచేయాలి, ఆంధ్రప్రదేశ్కి అమ్మలేని లోటుని, రాజకీయాల్లో అమ్మలేని లోటుని తీర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుడి దగ్గర ప్రార్థన చేయడం జరిగింది. ఆమెకి ఆరోగ్యం ఆపరేషన్ అయింది తెలవడంతో చాలా బాధేసింది. రాష్ట్రంలో ఉండే అందరూ చాలా బాధపడినారు, నాయకులందరూ చాలా బాధపడినారు. కానీ ఆపరేషన్ సక్సెస్ఫుల్ కావడం, ఆమె కోలుకోవడం నిజంగానే ఆ వరసిద్ధి వినాయకుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. శుక్ల భారత సేవ 3 గంటలకే శుక్ల భారత సేవ పూజలో ఆమె పేరు పైన అభిషేకం చేయడం జరిగింది. తొందరగా కోలుకోవాలా, అందరికీ, నాయకులందరికీ, కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులందరికీ ఆయమ్మ ఆదర్శము. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంత గొప్పగా యాక్టివ్గా పనిచేసినట్ల వ్యక్తి. ఆమె ఆరోగ్యాలతో ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి కానీ నాయకులందరికీ కానీ శ్రీరామ రక్ష అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వరసిద్ధి వినాయక స్వామి ఆశీర్వాదం ఆమెకి నిండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.